సజీవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. 29వ కీర్తనను మనము ధ్యానం చేయుచున్నాము. 29వ కీర్తనలో ఆ, కొన్ని గంభీరమైనటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి రేపు మరియు ఎల్లుండి కూడా ఇదే కీర్తనను మనము ధ్యానించబోతున్నాము. ఈరోజు ఒక విషయాన్ని మనము ధ్యానం చేద్దాము. 1, 2 వచనాలు మరియు 9వ వచనంలో ఉన్న 3 వచనాలకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని మనం ధ్యానం చేద్దాము. 29వ కీర్తన 1, 2 మరియు 9వ వచనాన్ని నేను చదువుచున్నాను. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. 9వ వచనంలో యెహోవా స్వరము లేళ్లను ఈనచేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. ఇక్కడ ఒక 2 విషయాలు మనం చేద్దామండి. 2వ వచనంలో యెహోవా నామమునకు చెందవలసిన ఆ ఆయన నామమునకు సరిపోయినటువంటి ఆరాధన. మన అంశం ఏమిటంటే ఆరాధన. అది మనకు చాలా సుపరిచితమైనటువంటి మాట. మనము చాలా సందర్భాలలో మనము ఆరాధన చేస్తున్నాము. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును. 9వ వచనంలో ఆయనకు చెందవలసిన, యెహోవా నామమునకు చెందవలసిన అంటే మనకు అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో యెహోవా నామము, యేసు నామము ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ఉన్నటువంటి పేర్లు, ఎన్ని పేర్లున్నాయో, ఎంతమందికి పేర్లున్నాయో, ఆ పేర్లన్నిటికంటే ఉన్నతమైనటువంటి నామము యేసు నామము. ఎందుకు ఉన్నతమైనటువంటిదంటే ఆ నామములో మాత్రమే రక్షణ ఉన్నది. కనుక ఆయన నామమునకు తగినటువంటి ప్రభావమును, మహిమను, మహత్యములను ఆయనకు ఆరోపించుడి. ఆయనకే అన్న మాటలో ఏముందంటే దేవుడు తన మహిమను వేరే వాళ్లకు పంచనివ్వడు. అంటే మనము కొంతమంది నేను ఈ దేవుణ్ణి ఆరాధన చేస్తాను, ఈ దేవుణ్ణి కూడా ఆరాధన చేస్తాను అని అంటుంటారు. ఆయనకే ఆరాధన, ఆయనకే పూజించుట, ఆయనకే నమస్కారము చేయుట. ఈ విషయంలో మనము క్రైస్తవులముగా అప్పుడప్పుడు పొరపాటున, బైబిల్లో కూడా కొంతమంది పొరపాటు పడ్డారు ఆరాధించడంలో. ప్రకటన గ్రంథంలో శిష్యుడైనటువంటి యోహాను గారు దేవుని ద్వారా అనేక ప్రత్యక్షతలు పొందుకొని చివరిలో ఆయన ఆ ప్రత్యక్షతలన్నిటినీ కూడా ఒక దూత యోహాను గారికి చూపిస్తూ ఉంటాడు. ఇక్కడికి రమ్ము, ఇది చూడుము, ఇది రాయుము, ఇది మాట్లాడుము అని చెప్తూ 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 చివరికి వచ్చిన తర్వాత యోహాను గారు ఆ దూత పాదముల మీద పడతాడు. ఆ దూత పాదముల మీద పడినప్పుడు అప్పుడు ఆ దూత ఏమంటాడంటే, లేదు లేదు, నాకు నీవు నమస్కారము చేయకూడదు అని, దేవునికే మనమందరము కూడా దేవునికే నమస్కారము చేయవలెనను అని చూడండి, ఆ మాట చదువుదాము.
8వ వచనంలో 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము 22:8. ఈ వాక్యము నన్ను చాలా బలపరిచింది. యోహానను నేను ఈ సంగతులను వినిన వాడను, చూచిన వాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, అతడు అంటే ఆ దూత, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయమని చెప్పెను. నాకు నమస్కారం చేయకు. దూత, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దూతనే ఆ మాట చెప్పుచున్నట్టు చూస్తున్నాం. అంటే మొదటి పాఠము ఏంటంటే దేవునికే నమస్కారం. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయములో కూడా పేతురు గారు వచ్చినప్పుడు కొర్నేలి గారు పేతురు గారి పాదముల మీద పడతాడు. అంటే ఇప్పుడు పేతురు గారు ఎవరు? ఒక పెద్ద సేవకుడు. కొర్నేలి గారు ఎవరు? ఒక విశ్వాసి, మంచి విశ్వాసి. ఈ విశ్వాసి వెళ్ళి ఈ సేవకుని యొక్క కాళ్ళ మీద పడితే అప్పుడు పేతురు గారు అంటారు, లేదు లేదు, నేను కూడా నీలాంటి మానవుణ్ణే అని అంటాడు. అంటే మొత్తానికి మొదటి పాఠం ఏమిటంటే దేవునికి చెందవలసిన మహిమ కార్యములు ఆయనకే చెందాలి. దేవుడు మనుషుల ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అట్లని మనుషులు పూజకు అర్హులు కానేరరు. దేవుడొక్కడే మహిమకు అర్హత కలిగినటువంటి వాడు. అది మొదటి విషయము. రెండో విషయము 29వ కీర్తనలో 2వ వచనంలో, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఇది రెండవ పాఠం. ఇది దేవుణ్ణి ఆరాధించుటలో మన సిద్ధపాటు. దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నప్పుడు నేను ఎట్లా సిద్ధపడి వెళ్ళాలి? ఆ రెండవ పాఠాన్ని మనం ధ్యానం చేస్తే, ఇక్కడ పాత నిబంధనలో కీర్తనల గ్రంథంలో దావీదు గారి కాలంలో ఎవరైనా అక్కడికి వెళ్తూ ఉన్నారంటే, ఆరాధన చేయడానికి వెళ్తున్నారంటే, ముఖ్యంగా ఆరాధన చేయుటలో ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకునేవారు. మొట్టమొదట ఆ విషయం మనకు నిర్గమాకాండంలో మొట్టమొదటగా గుడి అంటే దేవాలయము అంటే ప్రత్యక్ష గుడారము కట్టినప్పుడు, కట్టక మునుపు దేవుడు మోషే గారికి చెప్తూ 28వ అధ్యాయము నిర్గమాకాండంలో మొదటి వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుచున్నాను. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. ఆ పదం తీసుకోండి, ప్రతిష్ఠిత వస్త్రములు. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞయిమ్ము. పతకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. ఇది పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారములో దేవుణ్ణి ఆరాధించే పద్ధతులలో ప్రధాన యాజకుడును యాజకులకు దేవుడు జ్ఞానాత్మలతో నింపినటువంటి వారి ద్వారా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టాలి. ఆ వస్త్రాలు తప్పకుండా ఉండాలి. ఆ వస్త్రాలు అభిషేకించబడాలి. ఆ వస్త్రాలను వేసుకొనే వారు దేవునికి నమస్కారము చేయవలెనను, దేవుని దగ్గర సాగిలపడవలను,
పూజించవలెను. ఇదే విషయము మనకు లేవియాకాండంలో కూడా 29వ అధ్యాయము, లేవియాకాండము 29, 21 వచనము. ఐఎమ్ సారీ, లేవియాకాండంలో కూడా మనము ఈ ప్రతిష్ఠిత వస్త్రాలు అంటే ఈ మోషే గారు ఏం చేస్తారంటే రక్తము బలి అర్పించి ఆ రక్తాన్ని తీసుకొని వాళ్ళ వస్త్రముల మీద చల్లుతాడు. అట్లా చల్లడానికి కారణం ఏంటంటే ఆ వస్త్రాలు ప్రతిష్ఠింపబడ్డాయి. సో ఇక్కడ మన పాయింట్ ఏంటంటే పాత నిబంధన కాలంలో ప్రతిష్ఠిత వస్త్రములు ఉండేటటువంటివి. మరి ముఖ్యముగా ఈ ప్రతిష్ఠిత వస్త్రముల విషయంలో యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయములో కూడా అక్కడ దేవుడు ఇశ్రాయేలును ఒక యవనస్తురాలితో పోలుస్తూ, చిన్నప్పుడు ఎట్లయితే ఈ యవనస్తురాలు నీ ఎవరో కని బయటపడేశారు, కానీ ఒకరొచ్చి దగ్గర తీసుకొని స్నానం చేపించి కావలసిన ఆహారం ఇచ్చి మంచి మంచి బట్టలను కుట్టిస్తాడు. అది మనకు 16వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం. అంటే దేవుని ప్రేమకు గుర్తుగా ఉన్నటువంటివి చూడండి. 7వ వచనం, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనములు ఏర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనక నీకు అవమానమును కలగకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవాకు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద నిన్న రక్తమంతి తుడిచి నిన్ను నూనెతో అంటి. 10వ వచనము. విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసి తిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొలగించి తిని, సన్నపు అవిసెనార బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టు బట్ట ధరింపచేసి తిని, ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి. ఇవన్నీ ఏంటంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అత్యంత ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఇంకా ఎవ్వరు కూడా చూడరు, ఎవ్వరు కూడా నన్ను రక్షించలేరు, లోకమునకు నేను అవసరం లేదు అన్న స్థితిలో నుండి దేవుడు నన్ను నిన్ను ఏ విధముగా తీసుకొని వచ్చి ఎంతగా ప్రేమించాడు, కాపాడాడు, అవమానాన్ని తొలగించాడు. ఈ వస్త్రాలు ఏంటివంటే దేవుని ప్రేమకు గుర్తుగా ఉన్నటువంటి వస్త్రములతో దేవుణ్ణి ఆరాధన చేయుట. అంటే దేవుని ప్రేమతో దేవుడు నన్ను ప్రేమించాడు అన్న మనస్సుతో దేవుణ్ణి ఆరాధన చేయుట. ఇది ఈ యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో మనం ఎప్పుడు దేవుణ్ణి ఆరాధన చేయుటలో దేవుని ప్రేమను నా జీవితంలో గుర్తించుటయే దేవునికి స్తోత్రం. అది దేవునికి చాలా ఇష్టం. దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటంటే మనము ఆయన కార్యములను తలపోసుకొనుట, గుర్తు చేసుకొనుట. అది ఆయనకు ఇష్టమైనటువంటి కార్యము. సరే, ఇది పాత నిబంధనలో వస్త్రాల గురించి మనం చూస్తాం కదా. కొత్త నిబంధనకు వచ్చే లోపల ఇక్కడ వస్త్రాలు చూడండి. మొదటి పేతురు పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవులకు ఒక ఆరాధన విషయంలో 4వ వచనం నేను చదువుతున్నాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇక్కడ
ఆత్మ సంబంధమైన బలులను అర్పించచ్చు. ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఆలయముగా, మందిరముగా మనము కట్టబడుచున్నాము. అంటే ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చే లోపల మనకు ప్రతిష్ఠిత వస్త్రములు లేవు. ప్రతిష్ఠిత వస్త్రాలు లేవు. ఎందుకు లేవు అంటే ఆ కాలము అయిపోయింది. ఒక కాలము దేవుని ఆజ్ఞ మేరకు చేతుల ద్వారా కట్టబడినటువంటి దేవాలయం ఉన్నది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నారు, బలులున్నాయి, రకరకాలైనటువంటి ఆరాధన క్రమం ఉన్నది. క్రొత్త నిబంధనలో బలులు లేవు, ప్రధాన యాజకుడు లేరు. మనము ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధ యాజకులుగా మనము ఉన్నాము. తర్వాత ఇదే మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయంలోనే చూడండి, 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. గుణాతిశయములు ప్రచురము చేయుట అంటే ఆరాధన చేయుట, ఆయన గుణములను కొనియాడుట, ఆయన గుణములను ఎత్తి చెప్పుట, ఇదంతా ఆరాధన. మనము పాటలలో దేవుని యొక్క సుగుణాలను గుర్తు చేసుకుంటుంటాం కదా. ఎవరు వీళ్ళు? ఎవరు స్తుతిస్తున్నారు? పరిశుద్ధ జనమును, రాజులైన యాజక సమూహమును. ఇక్కడ ఒక క్వాలిటీ ఉంది. అక్కడ ప్రతిష్ఠ వస్త్రములు ఆరాధనకు ఎంత అవసరమో ఇక్కడ పరిశుద్ధత, పరిశుద్ధ యాజకులు. మనం ఎవరమంటే యాజకులం కాదు, పరిశుద్ధ యాజకులు. ఓన్లీ యాజకులు అయినారు అనుకోండి, అన్ని వస్త్రాలు అవసరం. అవి వేసుకోండి, ఇవి వేసుకోండి, మీరు ఇక్కడ ఇది చేయండి, అది అక్కడ యాడ్ చేయండి, ఇక్కడ దీపాలు అంటించండి, అక్కడ రొట్టెలను సరి చేయండి, పరిశుద్ధ స్థలంలో ధూపం వేయండి, బలులను అర్పించండి. అక్కడ యాజకులు చేసే ఆరాధన క్రమం అది. ఇప్పుడు దాన్ని అంతటిని కూడా మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు నెరవేర్చాడు. ఇప్పుడు మనము పరిశుద్ధ జీవితము కలిగి ఆయనను ఆరాధన చేయుట. ఇదే మొదటి పేతురు పత్రికలోనే 1వ అధ్యాయంలో 18వ వచనంలో చూడండి, 1:18, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేతనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా. మోషే గారు బలుల రక్తం తీసుకొని బట్టల మీద చల్లితే, వస్త్రాల మీద చల్లితే అవి ప్రతిష్ఠితములు అయ్యాయి. అవి ఆ బట్టలు అభిషేకించబడ్డాయి. ఆ బట్టలు వేసుకొని వాళ్ళు లోపలికి వెళ్ళి ఆరాధన చేయాలి కదండి. ఇప్పుడు యేసు రక్తంలో మనము కడగబడ్డాం. యేసు రక్తము మన మీదికి వచ్చింది. మనం ఆశ్రయించాం యేసుక్రీస్తు. ఇప్పుడు అంటే రక్షణ అన్న వస్త్రముతో ఆరాధన చేయుట, అది పాయింట్. ఎవరు ఆరాధన చేయాలి? ఎవరు ఆరాధన చేయాలి? ఎవరు దేవునికి ప్రభావములు ఆరోపించాలి? యేసు రక్తములో కడగబడినటువంటి వారు. యేసు రక్తంలో కడగబడినటువంటి వారు. చాలాసార్లు మనం చూస్తుంటాము, చాలామంది మంచి మంచి గాయకులు, వాళ్ళు ఎవరైనా కానీ, ఏ మతంలో ఉన్నటువంటి వారైనా కానీ, దేవునికి సంబంధించినటువంటి పాటలు పాడతారు. పాటలు పాడుట ఎవరైనా చేస్తారు. అది దేవునికి ఆరాధన కాదు. దేవునికి ఆరాధన కాదు. దేవునికి ఆరాధన యేసు రక్తములో కడగబడినటువంటి వారు మాత్రమే. అంటే
రక్షణ వస్త్రము ధరించుకున్నటువంటి వారు మాత్రమే చేస్తున్న పాటలు పాడితే లేదా ఇంకొకటి చేస్తే అది దేవునికి ఆరాధన. వస్త్రాలు అయితే తప్పకుండా కావాల్సిందే. ప్రతిష్ఠిత వస్త్రాలు, భౌతికమైనటువంటి వస్త్రాలు కాక దేవుని ప్రేమను ధరించుకున్నటువంటి వస్త్రాలు, దేవుడిచ్చినటువంటి రక్షణ అన్నటువంటి వస్త్రము, ఆయన రక్తంలో ప్రోక్షించబడినటువంటి వస్త్రాలు మనమే కదా. మన పై బట్టలకు రక్తమేం అవసరం లేదు. గనక రక్షణ అన్నటువంటి వస్త్రాలను ధరించుకొని దేవుణ్ణి ఆరాధన చేయుట. తర్వాత ఇంకా పౌలు గారు ఇంకొక మెట్టు ఎక్కి 12వ అధ్యాయము రోమపత్రికలో చూడండి, 1-2 వచనాలు నేను చదువుచున్నాను. 1వ వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఈ పదము సేవ అన్న దగ్గర ఇంగ్లీష్లో ఆరాధన. ఇట్టి ఆరాధన యుక్తమై ఉన్నది అంటే అంగీకారమై ఉన్నది. దేవునికి ఇష్టమైన ఆరాధన ఏంటంటే మన శరీర అవయవములను సజీవ యాగముగా సమర్పించుకొనుట. అంటే ఏంటి అంటే నా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము ఆయనను మహిమపరచాలి. అంటే ఆయనకు ఇష్టముగా ఈ అవయవాలు పని చేయాలన్నట్టు. ఆయనకిష్టం. ఇప్పుడు నా చెవుల ద్వారా రకరకాల పాటలు వింటుంటాను అనుకోండి. ఈ పాట వింటున్నాను, ఇది దేవునికి ఇష్టమా? కొంతమంది అంటుంటారు, నాకు సినిమా పాటలు పాతవి అంటే భలే ఉంటాయి సార్, చాలా మంచి, దాంట్లో ఏం తప్పు ఉండదు అని ఆ పాటలు వింటుంటారు కదా. అప్పుడు మనం ఆలోచించాలా, యేసయ్యకు ఈ పాట అంటే ఇష్టమా ఈ చెవుల ద్వారా అంటే? ఇప్పటి నుండి ఈ చెవులు యేసయ్య. ఇంకొక ఆయన మంచి సాక్ష్యం చెప్పాడు, మంచి స్వరం ఉంది ఆయనకు. నేను ఇంతకుముందు భలే పాటలు, సినిమా పాటలు పాడుతుండే సార్, కానీ క్రీస్తుని నమ్ముకున్న తరువాత అవి యేసయ్యకి ఇష్టం లేదు. అంటే అర్థం ఏంటి? తన నాలుక, తన స్వరము, తన కంఠము సజీవ యాగముగా తాను అర్పించాడు యేసయ్యకు. అది ఆయనకే, ఇంకా ఆయనకే. ఏ మాట మాట్లాడినా, పాట పాడినా అది యేసయ్యకు ఇష్టము. అంతే, కన్నులు కూడా అంతే. అట్లా మన అవయవములను యేసయ్యకు సజీవ యాగముగా సమర్పించుటయే దేవునికి ఉత్తమమైన, అనుకూలమైన ఆరాధన. దేవునికి స్తోత్రం. కనుక ఏ విధముగా మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి? ప్రతిష్ఠితములగు వస్త్రములను ధరించుకొని ఆయన సన్నిధిలో మీరు సాగిలపడుడి అంటే భౌతికమైనటువంటివి కాక ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన. కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో చూడండి, క్రైస్తవులు, సంఘము ఈ ఆరాధన నేర్చుకోవాలి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎంత బాగుంది కదా. ఆత్మ సంబంధమైన పద్యములు, పాటలు, సంగీతాలు, వాయిద్యాలు, దానికి వ్యతిరేకమైనటువంటివి ఉన్నాయి లోకంలో. ఈ ఆత్మ సంబంధమైన ఒక్కదాన్ని బయట తీసేసామనుకోండి, ఎంత సంగీతం, ఎన్ని పాటలు, ఎన్ని పద్యాలు. కానీ ఇప్పుడు మనకు దేవుడు ఏం నేర్పిస్తున్నాడు అంటే ఈ పదాన్ని దానికి జోడించాలి. ఆత్మ సంబంధమైన అంటే అర్థం ఏంటి? ఈ పాటకు కానీ, ఈ సంగీతం కానీ ఒక ఉద్దేశం ఉంది. ఏంటి?
బోధించుచు, బుద్ధి చెప్పుచు, పాటలు వింటున్నప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో ఏమన్నా ఈ పాటలో ఉన్న మాటల ద్వారా నాతో ఏమన్నా మాట్లాడుతున్నాడా అన్న మనసు రావాలి. అది దేవునికి మంచి ఆరాధన. నేను ఎంత బాగా పాడుతున్నాడో చూడండి, అది లేదు. అది లేదు. నువ్వు పాట పాడుతున్నప్పుడు లేదా నేను పాట పాడుతున్నప్పుడు ఉద్దేశం ఏంటి? ఈ పాటలో ఏదైనా దేవుడు మనకు బోధించాలని లేతే బుద్ధి చెప్పాలని అనుకుంటున్నాడా? అది ఒకటి. గనుక ఈరోజు ఆయనకే, ఆయన నామమునకు తగిన ఆరాధన మనము చేయాలని, ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రములు, దేవుని ప్రేమను గుర్తు చేసుకుంటూ ఆరాధన. యేసు రక్తములో ప్రోక్షింపబడినటువంటి మన జీవితాలతో ఆరాధన. ఆత్మ సంబంధమైన సంగీతాలు, పాటలు, ఆరాధన. మన శరీర అవయవములను ప్రభువుకు అర్పించుటయే ఆరాధన. ప్రార్థన చేసుకుందాము. జీవం గల తండ్రి, వాక్యమైన ప్రభా, నీ వాక్యము ప్రభా మేము విని ఉన్నాము. ఈ వాక్యాలను నాయన మా హృదయంలో రాసి దాని ప్రకారం నడుచున్నట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.